ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. మరి మనం మహాత్ములు చెప్పిన 5 విషయాల గురించి తెలుసుకుంటున్నాం. 5 విషయాలలో నిన్న శారీరక స్వస్థత గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మానసిక స్వస్థత దీని గురించి మనం తెలుసుకుందాం. మరి మానవుని జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏది అంటే మనసు స్థితి. మనసు ప్రశాంతంగా ఉంటేనే మానవుడి యొక్క జీవితం సుఖవంతంగా ఉంటుంది. మనసు కలత చెందితే మరి బయటి పరిస్థితులు ఎంత బాగున్నా మనిషి యొక్క జీవితం సుఖంగా జీవించలేడు. ఆ సుఖాన్ని కూడా అనుభవించలేడు. సుఖమున్నా కూడా అనుభవించలేడు. అందుకే మహాత్ములు, యోగులు, ఋషులు మరి మన పత్రిజీ కూడా మానసిక స్వస్థతకు ధ్యానమే ప్రధానంగా చెప్పారు. అంటే ధ్యానం చేస్తే మనసు స్థిరపడుతుంది. అంటే ఇంతకు మానసిక స్వస్థత అంటే మరి ఇక్కడ ఏదో ఒక రోగం ఉండడం కాదు, రోగం లేకపోవడం కాదు. జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండిటిని సమస్థితిలో తీసుకోవాలి మానవుడు. కానీ మానవుడు సహజంగా సుఖం వస్తేనేమో ఎంతో సంతోషం, ఆనందం ఉంటుంది. ఏమాత్రం దుఃఖం కలిగినా ఏం చేస్తాడు మానవుడు? అది కొంచెం బాధ ఉంటే ఎంతో దుఃఖానికి లోనవుతాడు. ఇంకా మనసు కూడా చంచలంగా ఉంటుంది. అంటే ఇక్కడ సుఖమైన దుఃఖమైన మానవుడు రెండిటిని సాక్షిలాగా గమనించమంటాడు. ఉండగలగాలి, సాక్షిగా ఉండగలగాలి. మరి మన జీవితంలో ఏది వచ్చినా తాత్కాలికమే, ఇది శాశ్వతంగా ఉండిపోదు. అంతే కదా. మనకి ఏ బాధ వచ్చినా ఇప్పుడు ఒక బాధ అనిపించింది, ఆ బాధ మనకు శాశ్వతంగా ఉంటుందా? నిమిషం నిమిషం మారే కొద్దీ ఆ బాధ అనేది ఉండదు. చూడండి, మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా మనకు దూరం అయ్యారనుకోండి, గుర్తొస్తుంటారు. గుర్తొచ్చినప్పుడు బాధపడేది వేరే విషయం. కానీ వాళ్ళు దూరమైనప్పుడు ఉన్నటువంటి బాధ రోజు రోజు పెరిగే కొద్దీ మనకు తగ్గిపోతుంది. అందుకే బాధ అనేది మనకు తాత్కాలికమే. అది సుఖమైన దుఃఖమైన రెండు ఏదైనా తాత్కాలికమే. అందుకే భగవద్గీతలో 2వ అధ్యాయం 38వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది ఏంటి అంటే, సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. ఇది శ్లోకం. అంటే సుఖం కానీ దుఃఖం కానీ, లాభం కానీ నష్టం కానీ, జయం కానీ అపజయం కానీ అన్నిటినీ మానవుడు సమానంగా చూసి ధర్మం కోసం యుద్ధం చేయాలి. అప్పుడు నీకింకా పాపం తగలదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే ఈ జీవితము మొత్తం ద్వంద్వాలతో నిండి ఉంది. అంతే కదా. ఎప్పుడూ సుఖం ఉండదు, ఎప్పుడూ కష్టం ఉండదు, లాభము ఉండదు, నష్టం ఉండదు, రెండూ ఉంటాయి. అందుకే ద్వంద్వాలతో అన్నాడు. కానీ నిజమైన యోగి వాటిని సమత్వంతో చూడాలి. అప్పుడే మన మనసు శాంతిస్తుంది. మనసు శాంతమవుతే ఏమవుతుంది? ఆత్మ ప్రకాశిస్తుంది. అంతే, ఇంకేం లేదు. అందుకే మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. తర్వాత అసలు ఇంతకు మనసు ఎందుకు అస్వస్థగా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు చెప్పుకునే టాపికే మానసిక స్వస్థత కదా.
స్వస్థత అంటే అస్వస్థత ఎందుకు గురి అవుతుంది అనే విషయం మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అస్వస్థతకు గురి అవుతుంది ఈ మనసు అంటే, ఈ మనసు ఎప్పుడూ గతం గురించి ఆలోచిస్తుంది. ఆ గతం గురించే జ్ఞాపకం చేసుకుంటుంది. చేసుకొని దాని గురించి తనకేదైతే బాధ ఉందో దాని గురించి పశ్చాత్తాపపడుతుంటుంది. బాధపడుతుంటుంది. అదే కదా మనసు చేసే పని. లేదంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉంటుందో అని భయమవుతుంది. ఇప్పుడైతే నాకు చాతనవుతుంది. ఆ! నేనన్నీ నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మరి నా వయసు పెరిగాక నాకెవరు చేసి పెడతారో చేసి పెట్టరు. ఈ భయం ఉంటుందా లేదా? ఆ భయాలు ఇవన్నిటి గురించి ఆలోచించే మనసు అస్వస్థతకు గురి అవుతుంది. అంటే ఎటు తిరిగి బయటి విషయాల మీద ఆధారపడుతుంది ఈ మనసు. అంటే తన గురించి తాను ఆలోచించనివ్వదు. ఎంతసేపు బాహ్య దృష్టి, బాహ్య విషయాలపైనే ఈ మనస్సు కేంద్రీకరిస్తుంది. ఇంకా ఇక్కడ నేను అనే అహంకారం చాలా బలంగా ఉంటుంది. ఆ నేను అనే అహంకారం ఎప్పుడైతే ఉంటుందో మనసులో ప్రశాంతతను కోల్పోతాం. మరి ఇంకొకటి అజ్ఞానం కూడా ఉంటుంది. మనకు గురువులు చెప్తున్నారు. అజ్ఞానం అంటే నేను శరీరం కాదు ఆత్మ అనే సంగతి మర్చిపోతున్నాం. మర్చిపోయి అజ్ఞానంలో జీవిస్తున్నాం. మరి వీటన్నిటి కారణం వల్లనే మనసు ఎప్పుడూ చంచలమై విశ్రాంతి లేకుండా ఉంటుంది. అందుకే మనందరికీ మన గురువు ఏం చెప్పాడు? ఇలాంటి మనస్సును శ్వాస మీద ధ్యాస ఉంచు. పత్రి గారు చెప్పింది అదే కదా మనకు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యండి. చేస్తే మన మానసిక స్వస్థతకు అది ఎంతో పరుస్తుంది. అది ఏమంటారు? అతి శక్తివంతమైన మార్గం. సకల సమస్యలకు శ్వాస మీద ధ్యాస ధ్యానంతో పరిష్కారం అవుతుంది. ఎలా అంటే ఈ శ్వాస ఎప్పుడూ మనకు దగ్గరగా ఉంటుంది. అంటే మనలోనే జరుగుతుంటుంది. అందుకే మనం దానిపైన మనం దృష్టిని గనక కేంద్రీకరిస్తే మన ఆలోచనలు మనకు తగ్గుతాయి. మనం అదే కదా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తాం? మీరు ధ్యాస పెట్టండి మీ ఆలోచనలు తగ్గుతాయి. మీరు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించరు. ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఉంటారు కాబట్టి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని మనం అదే చెప్తున్నాం కదా! ఎప్పుడైతే మనం ఆ శ్వాస పైన ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో అప్పుడు మన మనసు లేని స్థితికి చేరుకుంటుంది. ఎప్పుడైతే మనసు లేని స్థితికి చేరుకోవడం మొదలు పెడుతుందో, అలా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడింక మనం ఎదుర్కోలేని దంటూ ఉండదు. అన్నిటిని మనం చెప్పుకున్నాం మొన్న. ఏంటి? యోగి ఏది శాసిస్తే అది జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా! అప్పుడు అన్ని సిద్ధులొస్తాయి. కానీ ఇక్కడ సాక్షాత్కారం అయిందనుకోండి, ఇంక మనం ఎవరి సహాయం లేకుండా అన్నిటిని మన పనులు మనమే చేసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ మనల్ని మనమే ఉద్ధరించుకుంటామంటే భగవద్గీతలో శ్రీకృష్ణ ఈ విషయం కూడా చెప్పాడు. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానమవసాదయే. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. ఇక్కడ వేరే వాళ్ళెవరైనా మనకు నిజమైనటువంటి మానసిక స్వస్థతను ఇవ్వలేరు. ఇప్పుడు మనకేదైనా బాధ ఉందనుకోండి, ఆ బాధ గురించి మనం ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు మనకు సలహాలిస్తారు. ఇచ్చినప్పుడు మనం వాటిని పాటిస్తామా? పాటించము. కేవలం మనకున్న బాధను వాళ్ళకు చెప్తామంతే. మళ్ళీ మన ఇష్టమున్నదే మనం జేసుకుంటాం. కదా! మనకు నచ్చిందే మనం చేస్తాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకున్న బాధకు ఏమంటారు మానసిక స్వస్థత ఎవరు ఇవ్వలేరు మనకు మనమే ఇచ్చుకోవాలి. అందుకే నీ మనసుకు నీవు స్వస్థత పరుచుకోవాలి అంటే ధ్యానమే మార్గం. ఈ మానసిక స్వస్థత వలన కలిగే లాభాలేంటి అంటే ఆలోచనలు తగ్గుతాయి. మొట్టమొదట మనకు. ఆ! మన జీవితం పైన మనకే నమ్మకం ఏర్పడుతుంది. భవిష్యత్తు గురించి
భయం పోతుంది. గతం గురించి ఇంక భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించం. ఎందుకు అంటే మన కర్మ సిద్ధాంతం గురించి తెలుస్తుంది. మనం చేసిన పాప పుణ్యాల ఫలితమే మన జీవితం నడుస్తుంది అనే బాగా ఒక ఆ విషయం తెలిసిన తర్వాత మనం దేని గురించి ఆలోచించం. ఎప్పుడు మనం వర్తమాన జీవితంలో మనం జీవించగలుగుతాం. జీవితంలో ఏదొచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అది సుఖమైన, దుఃఖమైన, మానమైన, అవమానమైన అన్నిటిని మనకు పత్రికారు కూడా చెప్తారు. సుఖమైన, దుఃఖమైన, మానమైన, అవమైన, జయమైన, అపజయమైన ఏదైనా మనం సమస్థితిలో తీసుకోవాలి. ఈ మనసు అనేది ఒక పరికరం అంట. మరి ఇది మనం చెప్పినట్లు వినాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆ మనసు చెప్పినట్లే మనం వింటాం. అందుకే ఆ మనసు పెత్తనాన్ని మనం తగ్గించాలంట. అదే మనం చేసేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను శరీరం కాదు ఆత్మను అనుకుంటాం గదా! ఇక్కడ మనసు దగ్గరికొచ్చేసరికి నేను మనస్సును కాదు ఆత్మను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు శరీరం ఒకటే దానిపైన మనం ధ్యాస పెట్టొద్దు. మనకు చెప్తారు తటవర్తి రాఘవరావు సారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ నాలుగింటిలో 3 మనది కాదు. ఆత్మే మనం. అందుకే మనం ఎప్పుడు ఆత్మ అనే విషయము గుర్తుపెట్టుకోవాలి. ఈ మనసంట ఒక తరంగం లాంటిదంట. అది నేను మాత్రం ఆ తరంగాలను చూడగల సముద్రం. అంటే ఇక్కడ మనసేం చేస్తుంది? ఆ తరంగాలను చూస్తుంది. అంటే మనసులో ఎప్పుడూ ఆలోచనలు, జ్ఞాపకాలు, భావాలు, ఉద్రేకాలు పుట్టుకొస్తాయి. ఎలా పుట్టుకొస్తాయి? ఆ సముద్రంలో తరంగాలు ఎలా అయితే పుట్టుకొస్తాయో, మన మనసులో కూడా ఇవన్నీ వస్తాయి. అంతే కదా! మనకు ఆలోచనలొస్తాయి, జ్ఞాపకాలొస్తాయి, భావాలొస్తాయి, ఊహలొస్తాయి. మరి సముద్రంలో తరంగం వచ్చినప్పుడు శాశ్వతంగా అలాగే ఉంటుందా? కొన్ని క్షణాల్లోనే ఆ తరంగం మాయమైపోతుంది కదా! అలాగే మన మనసులో వచ్చేటటువంటి ఈ జ్ఞాపకాలనుకోండి, భావాలనుకోండి, ఊహలనుకోండి ఉంటాయా? ఆ సముద్రంలో తరంగం ఎలా మాయమవుతుందో మనలో కూడా అలాగే ఇప్పుడు ఎప్పుడైనా మనం ఫోన్ మాట్లాడినా, లేదా ఒక వ్యక్తి మనకు ఎదురుపడినా మాట్లాడుతుంటాం. అయితే ఎదుటి వ్యక్తి ఏదో చెప్తుంటే మనం ఒక విషయం గుర్తొస్తది. అది చెప్దాం అనుకునే లోపల వాళ్ళు చెప్పిన విషయం అయిపోయిన తర్వాత మనం చెప్పాలని చెప్పేసి అది ఆపామనుకోండి. అరే! నేనొక విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను. అంటామా అనమా? అంటే మనం మాట్లాడాలనుకున్న విషయం కూడా మనం మర్చిపోతాం. అందుకే ఇక్కడ సముద్రంలో తరంగం ఎలా ఉండదో, క్షణాల్లో మాయమవుతుందో, నీ మనసులో కూడా ఇవన్నీ అలాగే ఆలోచనలు, భావాలు, ఊహలు ఏవి ఉండవు. తాత్కాలికమే అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మొట్టమొదట మన మనస్సును ఆపాలి. ఏమాపాలి? ఆలోచనలు లేకుండా ఆపడానికి ప్రయత్నం చేయాలి. మనస్సు ఎప్పుడైతే ఆగుతుందో మనకు శాంతి వస్తుంది. శాంతి వస్తే ఏమైతది? ఆనందమొస్తుంది. ఆనందమొస్తే మన మనసుకు స్వస్థత కలుగుతుంది. ఇన్ని ఉంటాయి. ఉండేది ఒకటే మనసు. ఈ మనసునొక్కటి మనం పట్టుకొని జయిస్తే మనం అన్నిటిని సాధించగలం. అందుకే మనకు మన పత్రికారిచ్చినటువంటి శ్వాసపై ధ్యాస ధ్యానాన్ని ప్రతిరోజు చెయ్యాలి. ఈ మనసు ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి మనం ఏం చేయాలి? ఆ శ్వాస దగ్గరనే పెట్టాలి. అది పోతుంది మనం తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయక మన మనసు స్వస్థత పొందుతుంది. అప్పుడు మనకు ప్రశాంతమైనటువంటి ఏమంటారు? ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ విషయం కూడా మనకు బాధ అనిపించదు. ఎంతో సహనం పెరుగుతుంది. మనం ఇవన్నీ చూస్తున్నాం కదా! అప్పట్లా ఉందా? మన మనసు లేదు. మనకేదైనా బాధ వచ్చినా తట్టుకోగలుగుతున్నాం. మనలో సహనం పెరుగుతుంది. అందరిని ప్రేమగా చూస్తాం.
ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడటానికి ప్రయత్నిస్తున్నాం. అదొక్కటి ఇంకా రాలేదు, తెచ్చుకుంటున్నా కదా! ప్రతిరోజు వింటున్నా. వింటూ, వింటూ ఉంటే మనం అది కూడా తెచ్చుకోగలుగుతాం. అందుకే ఈ మానసిక స్వస్థత అనేది బయట వస్తువులలో, బయటి విషయాల్లో దొరికేది కాదు. అది మన లోపలే ఉంది. అందుకే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల మనం మన అంతర్గత శక్తిని పెంచుకొని మనం ఆ శాంతిని పొందాలి. ఇక్కడ ఎవ్వరి సహాయం మనకు అక్కరలేదు. ఈ మార్గం మనల్ని మనం ఉద్ధరించుకునే మార్గం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఒకే ఒక మార్గం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అందుకే ప్రతిరోజు మనం కూడా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి మన మానసిక స్వస్థతను మనమే బాగు చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అందరం ధ్యానంలో కూర్చుందాం. అందరు కళ్ళద్దాలు తీసి వేళ్ళు పెట్టుకొని శ్వాసపై ధ్యాస. కళ్ళు మూయండి అందరూ.